హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా మంచిగానే ఉన్నాను. సో రీసెంట్గానే నేను బెంగళూరుకి వచ్చానమాట మళ్ళీ. సో ఫర్ ద ఇండక్షన్ డే ఆ కంపెనీ వాళ్ళు ఈ డే అని చెప్పి ఇండక్షన్ డే పెట్టారనమాట. సో ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడే పీజీ చూస్ చేసుకున్నాను. సో ఇది పీజీ అవుట్ సైడ్ ఉండేదంతా చూపిస్తున్నాను అనమాట, వ్యూ పాయింట్స్. అండ్ మేము కంపెనీ లోపలికి వెళ్ళి మరీ ఇండక్షన్ డే కోసం లోపలికి వెళ్ళేసరికి అసలు చాలా బోరింగ్ అనిపించింది. స్టార్టింగ్ అలానే ఉంటుందని అందరు చెప్పారనమాట. అండ్ రూమ్కి వచ్చిన తర్వాత పడుకున్నాను. ఇది నెక్స్ట్ డే క్లిప్స్. సో మొత్తం ప్రొడక్టివ్ డే అనమాట. మొత్తం సర్దుకోవాలిగా. మనకున్నదంతా నీట్గా సర్దేసుకున్నాం అనమాట మనకి ఇచ్చిన ప్లేస్లో, రిక్వైర్మెంట్స్లో. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ సమ్ స్పేస్, నాట్ సమ్ స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్ అనమాట. ఒక అల్మరా అంతా ఇచ్చి మనల్ని సార్ మనకే ఇది అంటే మనం మామూలుగా ఉంటామా? మామూలుగానే మనకి సర్దుకోవడం, అన్నీ మంచిగా పెట్టుకోవడం, ఆర్గనైజ్గా ఉండడం చాలా ఇష్టం అనమాట. సో మనకంటే ఒకటి ఇచ్చిన తర్వాత మనం ఆగుతామా? ఎప్పుడెప్పుడు సర్దాలని ఆలోచించాను అనమాట. సో ఫైనల్గా టైర్డ్నెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోయాయి ఒక్కొక్కటి. అండ్ దిస్ ఈజ్ ద బ్యాగ్. ఏంటంటే అది మా పిన్ని ఇచ్చింది. చాలా బాగా అనిపించింది. తీసుకొచ్చి ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అని చెప్పి. అండ్ ఇదేంటంటే ఫోల్డబుల్ది ఒకటి బాక్స్ లాగా వచ్చింది. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నమాట. పైన కొంచెం స్టఫ్ ఈజీగా తీసుకోవడానికి. అండ్ నేను ఇంక వేసుకోవాల్సినవన్నీ ఒక్కొక్క సైడ్ ఆర్గనైజ్ చేసుకున్నా. సో నైట్ డ్రెస్సెస్, సెట్ డ్రెస్సెస్, టాప్స్, లెగిన్స్ అన్నీ, ప్యాంట్స్ అన్నీ ఒక్కొక్కటి మంచిగా పెట్టుకున్నా. అండ్ మాకు ఒక చిన్ని క్యూట్ లాకర్ ఇచ్చారు. ఆ లాకర్లో ఏం పెట్టుకోవాలో మనకేం పెద్ద జ్యువెలరీ లేదుగా. ఏంటి బంగారాలు అవన్నీ తీసుకొస్తామా ఏంటి? లోపల దేవుడిని కూర్చోబెట్టారనమాట. సో అంతే. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. అగైన్ ఐఎమ్ షోయింగ్. థ్యాంక్ యూ. బాయ్.